హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే గ్రామీణ్ డాక్ సేవక్ జీడిఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దీనికి సంబంధించి 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చేంటే మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రీవియస్గా లాస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఏం వర్క్ ఉంటుంది, రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేయాలి, అలాగే శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఒక పార్ట్ టైం జాబ్గా చూడాలా లేదా ఫుల్ టైం జాబ్గా చూసుకోవచ్చా, ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఉండదు మరి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు, ఇలా ప్రతి ఒక్క వివరం కూడా నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. సో వీడియో పూర్తి వరకు చూస్తే మీకు ఈ పోస్టల్ జీడిఎస్ పైనటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ నోటిఫికేషన్ అనేది సంవత్సరానికి 2 సార్లు రిలీజ్ చేస్తారు. సో 6 మంత్స్కి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈసారి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి మనకి కొద్దిగా టైం అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఈ ఎన్నికలు జరగడం వలన, ఎలక్షన్స్ జరగడం వలన మనకి నోటిఫికేషన్ అనేది కొద్దిగా డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువ డిలే అవ్వదు, వితిన్ 1 మంత్లో ఈ వీడియో చేస్తున్నాను కదా, ఇప్పటి నుంచి ఆగస్టు 1st వీక్ లోపు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది అయిపోతుందన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, నోటిఫికేషన్ రాకముందే మనం ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి రెడీగా చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఈ జాబ్స్కి సంబంధించి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, మ్యాక్సిమం మీకు మన పంచాయతీలో కానీ మన వార్డులో కానీ వేకెన్సీస్ అనేవి ఉంటే మనం అక్కడే అప్లై చేసుకోవచ్చు. లేదా మన మండలంలో వేకెన్సీస్ ఉంటే అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా వేకెన్సీస్ ఎక్కడున్నాయని మనం చూసుకొని వేరే జిల్లాలో కూడా, లేదా మీకు ఎక్కడ కన్వీనియంట్ అనిపిస్తే అక్కడ వేకెన్సీస్ కానీ ఉంటే అక్కడ మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మన పంచాయతీ లేదా మున్సిపాలిటీలో అనుకుంటే మన వార్డులో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయనుకోండి, అక్కడ కూడా మనము అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 5 ప్రిఫరెన్స్లు అనేది ఇచ్చుకోవాలండి, అంటే 5 ఖాళీలకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక వర్క్ హవర్స్ విషయానికి వస్తే డైలీ 3 నుంచి 5 గంటల పాటు మనం ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది స్టేట్ గవర్నమెంట్ జాబా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి, అది మీరు ఇక్కడ గమనించాలి. ఇక ఈ పోస్టల్ జీడీఎస్ సంబంధించి ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది చాలామందికి ఉంటుంది డౌట్. సో దీనికి సంబంధించి ప్రమోషన్స్ అయితే ఉండవు, కాకపోతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే ఓన్లీ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో కానీ మీరు సెలెక్ట్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్గా మీరు జాయిన్ అవ్వచ్చు. అప్పుడు మీకు 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే పోస్టల్ అసిస్టెంట్ అనే జాబ్కి అప్లై చేసి, అంటే ఇది డిపార్ట్మెంట్లో అప్లై చేసుకొని మీరు జాబ్ కొడితే మీకు 55,000 వరకు కూడా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా పోస్టల్ జీడీఎస్గా మీరు ఒక్కసారిగా పోస్టల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అనేది అవుతారు. అప్పుడు మీకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ అన్నమాట. కాబట్టి అప్పుడు ప్రమోషన్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి. ఇక ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పుడు నేను మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఇక బిఫోర్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ కాకముందే మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. అవి రెడీ చేసి పెట్టుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఈజీగా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో లాస్ట్ డేట్ అయిపోయేటప్పుడు మనము కావాల్సిన సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకుంటూ ఉంటే లాస్ట్ డేట్ అయిపోతే మనం ఛాన్స్ అనేది కోల్పోతాం. కాబట్టి ఏమేమి కావాలి అనేది నేను మీకు ఫస్ట్ తెలియజేస్తాను. సో మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి, దానికి ఓటీపీ అనేది రావాలి. కొంతమంది రీఛార్జ్ అయిపోయి ఉంటాయి, అవి అయిపోయింటే చేసుకోండి. ఈమెయిల్ ఐడి అనేది తప్పనిసరిగా ఉండాలి, దానికి కూడా ఓటీపీ అనేది వస్తుంది, దాన్ని కూడా ఎంటర్ చేయాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో రీసెంట్గా తీసుకున్నది దానికి స్కాన్ చేసి పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్, మీ యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికేట్, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, అసలు ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 రకాల జాబ్స్ అనేవి ఉంటాయి. ఇందులో బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే ఫస్ట్ పోస్ట్, సెకండ్ది ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, రెండవది మూడవది డాక్ సేవక్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీపీఎం అనే పోస్ట్కి ఏం చేయాల్సి ఉంటుందంటే, మనకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్లో డైలీ డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చే ఏవైతే మనకి
పోస్ట్ కార్డ్స్ కానివ్వండి వాటన్నిటిని కూడా వీళ్ళు డిస్పాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది చేయాలి. అలాగే మొత్తం ఆఫీస్ని ఈ బీపీఎం అనే వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు మార్కెటింగ్ చేసి సేల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకి సంబంధించిన వ్యవహారాలని కూడా ట్రాన్సాక్షన్స్ చేయడం, డబ్బు విత్డ్రా చేయడం ప్రజలకి, అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఏబీపీఎంకి కూడా సేమ్ ప్రాసెస్ అయి ఉంటుందన్నమాట. బీపీఎం ఏదైతే ఉంటుందో బీపీఎం కింద ఏబీపీఎం అనే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డెలివరీలు చేయడము, స్టాంప్స్ అండ్ స్టేషనరీ అమ్మడము, బీపీఎం అనే అతని కింద ఈ ఏబీపీఎం అనే అతను పనిచేస్తూ ఉంటాడు. ఈ బీపీఎం అనే అతను ఆఫీస్లో లేననుకోండి, అప్పుడు అతని వర్క్స్ అన్నీ కూడా ఏబీపీఎం అనే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇక డాక్ సేవక్ విషయానికి వస్తే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాంప్స్ మరియు స్టేషనరీ ఏవైతే ఉంటాయో వాటిని అమ్మవలసి ఉంటుంది. అలాగే ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి వీళ్ళు చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల రైల్వే మెయిల్ ఉంటుంది, అక్కడ కూడా వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది జాబ్ ప్రొఫైల్కి సంబంధించి. మరి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు ఉన్నటువంటి ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి అండ్ మ్యాక్సిమం 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వల్ల అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వల్ల అయితే 43 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే 10th క్లాస్లో తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు తెలుగు కానీ లేదా ఉర్దూ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చదివింటే అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్లో తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ చదివినట్లు మీకు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ ఇచ్చి పక్కలో మార్కులు ఇచ్చింటారు కదా, అందులో తెలుగు సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక అదర్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే పెద్దగా మీకు ఏం ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కంప్యూటర్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా అందులో యాప్స్ని యూజ్ చేయాలి, వెబ్ ఏ విధంగా సెర్చ్ చేయాలి అండ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటి చిన్నవి వస్తే కూడా సరిపోతుంది. అలాగే సైక్లింగ్ అనేది మీకు చేయడం వస్తే కూడా సరిపోతుంది అన్నమాట. ఇక చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే సో ఇప్పుడు మేము జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాకు ఎంత శాలరీ వస్తుంది సో అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు కూడా అక్కడ 12,000 అని 29,000 అని ఏవేవో ఉంటాయి. సో అవన్నీ కాదు, ఇప్పుడు నేను చెప్పేది చూడండి. మనకి మినిమం టీఆర్సీ అని ఉంటుందండి. మనకి డాక్ సేవక్ అయితే 10,000 ఉంటుంది ఇక్కడ. ఇది మనకి ఏబిపిఎం బీపీఎంకి సంబంధించింది. ఇక్కడ మనకి 12,000 ఇవ్వడం జరిగింది. సో 12,000 అనేదికి బేసిక్ పే అండి 12,000. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డియర్నెస్ అలవెన్స్ అనేది 50% పైగా ఉంది. దాన్ని తీసుకుంటే మనకి 6,000 రావడం జరుగుతుంది అన్నమాట. సో 12,000 ప్లస్ 6,000. అలాగే ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు 18,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది మీరు ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. డాక్ సేవక్ అయితే మరొక 2,000 తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా. సో ఈ పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా సెలక్షన్ అనేది చేస్తారు. మరి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అంటే 10th క్లాస్లో మీకు వచ్చిన మార్కులను బేస్ చేసుకుని సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. అలాగే ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటివి అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఇవి రెండు మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మిగిలినవి ఏవి అప్లోడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఒకసారి మనం ప్రీవియస్గా వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఒకసారి చూస్తే ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ యొక్క మెరిట్ లిస్ట్. ఇందులో మనం మార్క్స్ ఒకసారి చూసుకుంటే 95% వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి గవర్నమెంట్ వాళ్ళు ఒకటి ఆలోచించాలి. ఏంటి అంటే సో ఈ కరోనా బ్యాచ్ అంటాం. అంటే కరోనా వచ్చినప్పుడు ఎవరికైతే అందరికీ కూడా 10/10 ఆఫ్ మార్క్స్ వేసి పాస్ చేయడం అనేది జరిగింది. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని అలాగే పాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సెలక్షన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే కరోనా బ్యాచ్ వాళ్ళకి 10కి 10 మార్కులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే 10 పాయింట్స్కి 10 పాయింట్స్ మార్క్స్ అనేది కల్పించారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇక్కడ మోసపోయే అవకాశం అయితే చాలాగా ఉంది, నష్టపోయే అవకాశం అయితే చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని సో చిన్న ఎగ్జామినేషన్ కండక్ట్ చేసైనా సరే ఈ పోస్టులను రిక్రూట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో
మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో అయితే తెలియజేయండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు తెలియజేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.